అక్రమ సంపాదనలో ఒక్కొక్కరిది ఒక్కో కళ. ముఖ్యంగా ఇందులో రాజకీయ నాయకుల వారసులు స్పెషాలిటీ వేరు. మొన్న తండ్రి అధికారంతో ఓ యువనేత ప్రజాధనాన్ని అడ్డంగా దోచేస్తే ఆయన్నే ఆదర్శంగా తీసుకున్న ఓ సీఎం కూతురు కోట్ల రూపాయలు స్వాహా చేసి సీబీఐకి చిక్కింది. అయితే అక్రమార్జనలో ఒకరిని మించి ఒకరు దూసుకుపోతున్న యువనేత విషయంలో మాత్రం చట్టం చుట్టంలా వ్యవహరిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టి ప్రతిఫలంగా వందల కోట్లు నొక్కేయడం రాజకీయ నేతలకు వారి వారసులకు పరిపాటిగా మారింది. వచ్చిన అక్రమ డబ్బుతో కంపెనీలు పెట్టడం, సొమ్మును రకరకాల ఖాతాల్లోంచి తమ అకౌంట్లోకి మార్చి సక్రమం చేయడం, ఇదంతా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ స్టైల్. అధికారం ముసుగులో ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులను కట్టబెట్టి ప్రతిఫలంగా మీడియా, సిమెంట్ కంపెనీలు స్థాపించిన ఘనుడు జగన్. ఇక తమిళనాడు సీఎం కూతురు కనిమొళి కూడా అచ్చం ఇలానే చేశారు. జగన్నే ఆదర్శంగా తీసుకున్న ఆమె ఒక రియాలిటీ సంస్థకు టెలికాం లైసెన్సులు ఇప్పించి ప్రతిగా తమ టీవీ కంపెనీకి 200 కోట్లను మళ్లించింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన నుంచి లబ్ధి పొందిన బడా కంపెనీలు జగన్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. జగన్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాయి. ఈ దొడ్డిదారి దందాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఆంధ్రజ్యోతితో పాటు పలు పత్రికలు పతాక శీర్షికల్లో కథనాలు వెల్లడించాయి. అయినా జగన్ పై పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఇదే విధంగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డ తమిళనాడు సీఎం కరుణానిధి కూతురు కనిమొళి అరెస్టుకు దగ్గరయ్యారు. సీబీఐ 2G స్కామ్ ఛార్జ్షీట్లో ఆమె పేరును చేర్చారు. త్వరలో నల్లధనం చెలామణి విషయంలో కనిమొళిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు దాఖలు చేసే అవకాశం ఉంది. కనిమొళి చేసింది పెద్ద నేరమే అయినా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన కంపెనీల ఇంద్రజాలంతో పోల్చితే చాలా తక్కువ. దాదాపు 3 డజన్లకు పైగా కంపెనీలను ప్రారంభించిన జగన్ తన కంపెనీల్లోకి రాజమార్గంలో నిధులను రాబట్టేందుకు షేర్ల కేటాయింపు పద్ధతిని ఎంచుకుని సక్సెస్ చేశారు. వేల కోట్ల రూపాయల నిజాంపట్నం ఓడరేవు కాంట్రాక్టు దక్కించుకున్న మ్యాట్రిక్స్ ప్రసాద్, విశాఖలో ఫార్మాసెస్, గచ్చిబౌలిలో విలువైన స్థలాన్ని కారు చౌకగా కొట్టేసిన రామ్కీ గ్రూప్, సెజ్ల పేరుతో లబ్ధి పొందిన హెటీరో హెల్త్ కేర్, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన పెన్నా గ్రూప్, బ్రాహ్మణి స్టీల్స్, వీరంతా ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. మొత్తానికి జగన్ చూపిన దారిలోనే కనిమొళి నడిచింది. స్పెక్ట్రమ్ లైసెన్సుల్లో 200 కోట్లను పెట్టుబడుల పేరుతో లంచంగా తీసుకుని కలైనార్ ఛానల్ కు మళ్లించింది. అది కూడా 200 కోట్లను కేవలం అప్పుగానే తీసుకుని తిరిగి వెనక్కి ఇచ్చినట్టు చెబుతోంది. అదే జగన్ కంపెనీల్లో ఈ విధంగా వచ్చి పడిన మొత్తం వేల కోట్లు. మరి కనిమొళి చేసింది తప్పైతే జగన్ చేసింది తప్పు కాకుండా పోతుందా? అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో 2G స్కామ్ పై విచారణ చేపట్టిన సీబీఐ, నిఘా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ కనబడడం లేదా? జగన్ అక్రమాల చిట్టాపై విచారణ అవసరం లేదా? దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.